వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఆసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, తాజాగా భారతీయ జనతా పార్టీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఎన్నికల ముంగిట కూటములు కట్టడం రాజకీయాల్లో సాధారణమే. అయితే ఆయా పార్టీల అధినేతలు ఒక్కటిగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల స్థానిక కేడర్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ, జనసేన కేడర్ మధ్య అంతగా సఖ్యత ఉండడం లేదు. కానీ గుంటూరు లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలలోనూ ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఐక్యంగా విపక్ష వైసీపీని ఎదుర్కొంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అందరినీ ఒక తాటిపైకి నడిపిస్తున్న ఆ టీం లీడర్ టీడీపీ, జనసేన కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు లోక్సభ పరిధిలోని కూటమి ఐక్యత పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపుకు బాసటగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏర్పడిన టీడీపీ, జనసేన పొత్తు లక్ష్యాలను ఇరు పార్టీల శ్రేణులకు వివరించడంలో పెమ్మసాని సక్సెస్ అయ్యారు. పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాజాగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాదెండ్ల మనోహర్ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న పెమ్మసానికి జనసేన కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. అలాగే జనసేన, టీడీపీ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్స్ పై ముందస్తుగా చర్చలు జరుపుతున్నారు. ఓటర్లకు క్రాస్ ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. జనసేన అభ్యర్థి ఉన్న చోట ఎమ్మెల్యే ఓటు జనసేనకు, ఎంపీ ఓటు టీడీపీకి పడేలా వ్యూహరచన చేశారు. అలాగే మిగతా చోట్ల కూడా ఉమ్మడిగా ప్రచారం చేసేలా పెమ్మసాని అద్భుతమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన కార్యకర్తలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఐక్యంగా వైసీపీపై పోరాడేలా శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పెమ్మసానిని నిత్యం కలుస్తూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన రూపొందించిన ప్రణాళికలను అమలు చేసేందుకు ఓ సైన్యంగా ముందుకు కదులుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు నెంబర్ 1 రాజకీయం పెమ్మసానికే సాధ్యం అని కితాబు ఇస్తున్నారు. విపక్ష పార్టీ వైసీపీ మాత్రం కూటమి ఐక్యతలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు చేస్తున్న డాక్టర్ పెమ్మసాని తెలివితేటల ముందు తేలిపోతున్నారు. ఇలా పెమ్మసాని కలుపుకోలుతనం, విశ్రమించని తత్వం, కూటమిని ఐక్యంగా నడిపిస్తున్న విధానం కూటమిని జిల్లాలో గెలుపు తీరాలకు చేరువ చేస్తున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన ఆదరణ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ జోష్ ఎన్నికల వరకు ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ ఖాయం.